मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం. సింహరాశి అనగా మఘ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1 పాదం మాత్రమే. సింహరాశి వారికి ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశివారికి గురుడు 2026 జూన్ 1 వరకు ఏకాదశ స్థానమందు లోహమూర్తిగా సామాన్య ఫలితాలను, తదుపరి జూన్ 2 నుండి వ్యయస్థానమందు రజతమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి శుభ ఫలితాలను, ఆయుర్వృద్ధిని కలుగజేస్తారు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు అష్టమ ద్వితీయ స్థానముల యందు సువర్ణమూర్తులుగా విశేష ఫలితాలను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి సప్తమ జన్మస్థానాల యందు తామ్రమూర్తులుగాను సామాన్య ఫలితాలను ఇస్తారు. ఆధ్యాత్మికంగా రాణిస్తారు. కుటుంబ వ్యవస్థ బలోపేతమవుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, శుభమూలక ధన వ్యయం, గృహమున మంగళతోరణములు, బంధుమిత్రుల కలయిక, ఆదాయానికి మించిన ఖర్చులు, విదేశీ సందర్శనతో ఆర్థిక లాభం, ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక జీవనంతో మంచి ఫలితాలు, స్వదేశంలో స్థిరాస్తులను సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో క్రమేపీ అభివృద్ధి, పనులు ఆలస్యం, వ్యయస్థానమందు గురుని స్థితి వల్ల సంతానం సృజనాత్మకంగా చదువుల్లో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత, విద్యల్లో గుర్తింపు. మత్స్య సంబంధ వ్యాపారస్తులకు అపరిచిత వ్యక్తుల ద్వారా విదేశీ విక్రయాలు, స్పెక్యులేషన్, ఆకస్మిక ధనలాభాలు వస్తాయని కలలు కని ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. మిత్రులతో సంబంధాలు చెడిపోతాయి. సప్తమ స్థానగతుడైనటువంటి రాహు సంచారం వల్ల సామాజిక గుర్తింపు తగ్గి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. మాట తొందర వల్ల బంధువులతో భేదాభిప్రాయాలు ఉంటాయి. జన్మస్థానమందు కేతువు సంచారం వల్ల ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత, ఒత్తిడి, సమస్యలు, తలనొప్పి, ఆందోళన, జీర్ణ సంబంధ అనారోగ్యాలు కలుగుతాయి. వ్యవహార వ్యాపారాల్లో అసందర్భ నిర్ణయాల వల్ల చికాకులు, శుభకార్య నిర్వహణ, యోగాభ్యాసము, కాలినడక, పౌష్టికాహారము తీసుకొనుట వలన ఆరోగ్యం. వ్యాపార లావాదేవీలలో అనుభవజ్ఞుల సలహాలను పాటించాలి. నిజాయితీ, నిలకడ ద్వారా మిత్రులతో విభేదాలను నివారించవచ్చు. జూలై 26 నుండి డిసెంబర్ 11ల మధ్య అష్టమ రాశియగు మీనరాశిలో రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో శని వక్రించి సంచరించడం వల్ల వ్యవహార ప్రతిబంధకాలు, ఆరోగ్య లోపం, ఖర్చులు పెరగడం, అకస్మాత్తుగా వైద్య సహాయం అవసరం అవడం కూడా సూచిస్తూ ఉన్నది. మృత్యుంజయ మంత్రంతో రుద్రాభిషేకము అపమృత్యు దోషం నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, 4 మరియు 10 సంఖ్యలు గల తేదీలు ఆది, సోమ, బుధ, గురువారాలు కలిస్తే కనుక మరింత మేలు కలుగుతుంది. ఈ రాశి వారికి నెలవారీ ఫలితాలు చూసుకుంటే 2026 మార్చి ధన సంబంధ విషయాలలో అపరిచిత వ్యక్తులతో లావాదేవీలను నివారించడం మంచిది. తగిన జాగ్రత్త అవసరం. శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు. శుభవ్యయమే చేస్తారు. ఆధ్యాత్మిక భావంతో సాధు సంపత్తిని కలిగి ఉంటారు. ఏప్రిల్ మాసం వ్యవహార ప్రతిబంధక జయం, మిశ్రమ ఆరోగ్యం, ధన వ్యయం. వీరి పట్ల బంధువులు ఆదరణగాను ప్రేమపూర్వకంగానూ ఉంటారు. ఐటీ సంబంధ ఉద్యోగాల్లో పనిచేసేవారు నేతృత్వాన్ని కలిగి ఉంటారు. మే మాసం చూస్తే వృత్తి జీవితం అనుకూలం. విద్యార్థులు విజయాన్ని, పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. ఆర్థిక పరంగా పరపతి పెరుగుతుంది. భాగస్వాములతో సంయమనంతో ఉంటారు. జూన్ మాసం చూస్తే వృత్తి వ్యాపారాలలో ప్రశంసలు, కొత్త క్రియేషన్స్, ప్రకటనలు, సృజనాత్మకత, కొత్త ఆలోచనలతో కొత్తదనము కనిపిస్తూ ఉన్నాయి. అనేక మార్గాలలో ఆకస్మిక ధనలాభం. జూలై మాసం దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. కంటి సంబంధ అనారోగ్యాలు ఉంటాయి. వైద్యం కోసం ధన వ్యయము మరియు సాధారణ కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. మనోబలం తగ్గుతుంది. వీరు ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనం పొందవచ్చు. ఆగస్టు మాసం చూస్తే లాభాల బాట పడతారు. మొదటి వారంలో ప్రభుత్వం నుండి ప్రయోజనాలు ఉన్నాయి. మీరు పనిచేసే చోట అహంకార ధోరణి ప్రదర్శిస్తారు. ధన సంపాదన సామర్థ్యం పెరుగుతుంది. సెప్టెంబర్ మాసం చూస్తే కళలు, అందము, వినోదాల కోసం అధిక ధన వ్యయం. ఇతరుల్ని ప్రేమపూర్వకంగా ఆదరిస్తారు. అందం, ఆకర్షణ, సృజనాత్మకతతో ఆదాయము, బహుమతులను సంపాదిస్తారు. అక్టోబర్ మాసం చూస్తే దర్జాగా, ధైర్యంగా, స్పష్టమైనటువంటి ప్రణాళికతో కార్యసాధన ఉన్నది. ఇతరుల సృజనాత్మకత మరియు నైపుణ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సహిస్తారు. సృజనాత్మక రంగాలలో పురోగతి సాధిస్తారు. నవంబర్ మాసం చూస్తే కొన్ని సందర్భాల్లో మాట తొందర,
కోపం వల్ల ఇతరులు క్షోభపడడం, అలాగే ఆకస్మిక ఇబ్బందులు, ఆకస్మిక ధనవృద్ధి, శుభవార్త వింటారు. డిసెంబరు ధైర్య సాహసాలతో ఆకట్టుకుంటారు. అన్నీ మీకు అనుకూలమయ్యేలా మార్చుకుంటారు. అయితే మీరు మాట్లాడే మాటలకు చేసే చేతలకు సంబంధం ఉండదు. కానీ కష్టకాలంలో తగిన నిర్ణయాలు తీసుకుని అన్నింటినీ అధిగమిస్తారు. 2027 జనవరి మీరు చేసే పనులకు దైవబలం తోడవుతుంది. అందరికీ సహకారం అందిస్తారు. సమస్యలను ఎదుర్కొని గృహ వాహన సౌఖ్యాలను పొందుతారు. ఫిబ్రవరి సైన్యం, పోలీసు వంటి రంగాల్లో ఉన్నత స్థానాలను పొందుతారు. ఉన్నత ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. గృహోపకరణ వస్తువులను కొంటారు. ఇంటి వాతావరణం బాగుంటుంది. అవసరానికి ఇతరులకు సహాయం చేసి ఆదుకుంటారు కూడా. మార్చి మరియు ఏప్రిల్ వచ్చే సంవత్సరం చూసుకుంటే కనుక ధనాన్ని ఖర్చు చేయుటకు వెనుకాడరు. వైద్య సహాయం కోసం ధనం ఖర్చు చేయవలసి ఉంటుంది. అలాగే మార్గావరోధాలు మిమ్ములను బాధిస్తాయి. సమస్యల నుండి బయటపడతారు. కళత్ర ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కళత్రము అంటే జీవిత భాగస్వామి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. శ్రీ పరాభవనామ సంవత్సరము సింహరాశి వారికి ఇలా ఉండబోతోంది. స్వస్తి.